ఈ పాటికి నా తండ్రి అడుగులు ఆ గుమ్మం ముందు పడే ఉంటాయి. దక్షిణామూర్తి, రామిత్రమా, నా ఇంటి గుమ్మంలో అడుగుపెట్టే అవకాశం రాదు అన్నా. చూసావా, నేను అడ్రస్ ఇవ్వకపోయినా వెతుక్కుంటూ మరీ వచ్చా. నిలబడి చూస్తావేంటి? రా, కూర్చో. నువ్వంటే మర్యాద మర్చిపోయిన మనిషివి కాబట్టి మర్యాదలు చేయలేదు. నేను నీలా కాదు. నా గుమ్మం తొక్కిన వాణ్ణి నా బంధువు అనుకుంటాను. విస్తరేసి కడుపు నిండా విందు భోజనం పెట్టి మరీ పంపిస్తా. పరాయివాడికే ఇంత మర్యాద చేస్తే పాత స్నేహితుడివి నీకెంత మర్యాద చేయాలి? అమ్మా మాలిని, మనింటికి ఎవరొచ్చారో చూడమ్మా. మనవణ్ణి తీసుకుని శివన్నారాయణ మన ఇంటికొచ్చాడు. బాబాయ్ కూర్చోండి. కార్తీక్, తాత, ఆ ఫ్రూట్స్ టేబుల్ మీద పెట్టు. ఇది మీ జీవితాల్ని మారుస్తుంది. ఆ చెక్కు కూడా దాని మీద పెట్టు. వీటిని చూడగానే నేనెందుకొచ్చానో నీకు ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. కూర్చుని మాట్లాడుకుందాం బాబాయ్. మాకు మర్యాదలు అవసరం లేదు. మా మర్యాద కోసం కూర్చోవచ్చు కదా. వచ్చింది కూర్చోడానికి కాదు. రే కార్తీక్, నువ్వు కూడా ఏంట్రా ఏదో పరాయి వాళ్ళ ఇంటికొచ్చినట్టు అలా నిలబడి చూస్తున్నావు? ఇది మీ తాతిల్లు. నీ ఎదురుగా నిలబడుంది నీ పిన్ని. కూర్చోవడానికి పర్మిషన్ అవసరం లేదు. కూర్చోమని నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేను మీ ఇంటికొచ్చినప్పుడు ఎలా చనువు తీసుకుని కూర్చున్నానో మీరు అలాగే కూర్చోండి. నేను వచ్చింది మా తాత కోసం. ఈ ఇంటితో కానీ ఈ ఇంటి మనుషులతో కానీ నాకున్న బంధాలు గుర్తు చేసుకోవడం కోసం కాదు. అయితే ఉన్నాయని ఒప్పుకుంటున్నావు. ఒకప్పుడు ఉండేవని గుర్తు చేస్తున్నాను. శభాషర మనవడా, శివన్నారాయణ అంశ కాంచన కడుపులో పురుడు పోసుకుందని ఇప్పుడు అర్థమైంది. నీ మాట తీరు నాకు బాగా నచ్చిందిరా. మీ పద్ధతి నాకు నచ్చలేదు. ఇంటికొచ్చిన పెద్ద మనిషిని నిలబెట్టి మాట్లాడలేను. ఈ ఇంట్లో నేను కూర్చోలేను. గొడవకొచ్చావా? నువ్వు కోరుకుంటున్నావా? నువ్వేమిచ్చినా తీసుకుంటాను. మీరిచ్చిందే మీకు ఇవ్వడానికి వచ్చాను. అయితే కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చోండి బాబాయ్. ఇప్పుడు చెప్పు శివనారాయణ, ఏమివ్వడానికొచ్చా? డొంక తిరుగుడు లేకుండా స్ట్రైట్ గా పాయింట్కే వస్తుంది. ఒక్క నిమిషం బాబాయ్. కాఫీ, టీ, జ్యూస్ ఏం తీసుకుంటారు బాబాయ్? చివర్లో అడుగుతా, గుర్తు చేయమ్మా. అలాగే బాబాయ్. గతంలో మన కుటుంబాల మధ్యలో ఏం జరిగిందనేది ప్రస్తుతం అనవసరం. బంధాలు వద్దనుకున్నాం, విడిపోయాం. మీరెప్పుడు ఎదురుపడనంత దూరంగా వచ్చేసి నేను వ్యాపారం మొదలుపెట్టాను. ఇప్పుడు నేనేంటో, నా స్థాయి ఏంటో నా చేతిలో ఓడిపోయిన మీకు బాగా తెలుసు. ఏం జరిగిందో తెలియదు, ఏమనుకున్నారో తెలియదు. మళ్ళీ నా ఇంటికొచ్చాను. ఇతను నా స్నేహితుడు కాదురా, నా శత్రువు. నా ఆఫీస్కొచ్చాను. ఎందుకొచ్చావు? నా రెస్టారెంట్ ముందే రెస్టారెంట్ ఓపెన్ చేశాను. నువ్వెక్కడెక్కడ బ్రాంచులు పెట్టావో అక్కడక్కడ నీకు పోటీగా కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేశాను. పోటీకొచ్చారు, పోటీకి దింపారు. నీ మీద గెలిచే దమ్ము నాకుంది. నన్ను ఓడించే దమ్ము నీకుందా? మనిద్దరిలో ఎవరు గొప్పో పోటీలోనే తేల్చుకుందాం. ఇష్టం లేకపోయినా నా కోడల కోసం సరే అన్నా. నా మెట్టినింటి పౌరుషమేంటో ఆ ఇంటి మనుషులకి తెలియాలి. మావయ్య గారు, ఈ పోటీలో మనం పాల్గొంటున్నాం. అక్కడ కూడా నిజాయితీని గాలికి వదిలేసి మీరింకా పాత మనుషుల్లాగే మిగిలిపోయారని నిరూపించారు.
అందుకు మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి బాబాయ్. మీరు నమ్మిన మనుషుల్లో నిజాయితీ లేదని నా డబ్బుతో నిరూపించాను. ముందు నన్ను పూర్తి చేయని అమ్మా. నీకు చేయాల్సిన మర్యాద కూడా వేరే ఉంది. గౌరవం తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా తెలియాలి. అవునవును, గౌరవం గురించి నువ్వు చాలా గౌరవంగా చెప్పావు. ముందు నన్ను పూర్తి చేయి. నువ్వు అడిగిన గౌరవం నీకు ఇచ్చే వెళ్తాను. పోటీ అయిపోయింది, ఓడిపోయారు. ఏ ముఖం పెట్టుకుని ఎదురుపడతారు, మళ్ళీ నా జోలికి రారేమో అనుకున్నాను. నా అంచనాన్ని అబద్ధాలు చేస్తూ ఉదయాన్నే నా కూతురింటికి నీ కోడల్ని పంపించావు. నేనే వచ్చాను బాబాయ్. నువ్వొచ్చావా లేదా మీ మామగారు పంపించారా అనేది నాకు అనవసరం అమ్మా. రావాల్సిన పనేంటి? కాంచనని చూడాలనిపించింది. ఫ్రూట్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఒట్టి చేతులతో నేను ఎవ్వరింటికి వెళ్ళను. బ్లాంక్ చెక్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? కాంచన ఆర్థిక పరిస్థితి చూసి జాలేసింది. నేను బ్రతకడానికి కష్టపడుతున్నానని నా కూతురు నీతో చెప్పిందా? తోబుట్టువు లాంటి కాంచన కష్టాల్ని తెలుసుకోవడానికి గొంతు విప్పనవసరం లేదు బాబాయ్. కళ్ళుంటే చాలు, ఎవ్వరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు అదే వీధిలో మరో 4-5 పెంకుటిల్లులున్నాయి. మరి అక్కడికి కూడా వెళ్ళి బ్లాంక్ చెక్ ఇవ్వాల్సింది. కాంచన నాకు వరసకి అక్క అవుతుంది. వరుస కలిపే అధికారం నీకెవరిచ్చారు? నా ఆడపడుచు సుమిత్ర. నీ ఆడపడుచు తన తండ్రినే వద్దనుకున్నప్పుడు నా కూతురుతో నీకేంటి చుట్టరికం? మరి నువ్వెందుకు బాబాయ్ నీ కూతుర్ని అనాథలా వదిలేశావు? మా నాన్న నన్ను అనాథలా వదిలేశాడని మా అమ్మ నీతో చెప్పిందా? నా ఆడపడుచు తప్ప ఏ కూతురు తన తండ్రి గురించి చెడ్డగా చెప్పరు. మా అత్త గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకో. రే కార్తీక్, నీ తల్లికి అన్యాయం జరిగింది. ముందు నువ్వది గుర్తించు. లండన్లో ఎంబీఏ చేసింది మీ మరదలికి డ్రైవర్గా పనిచేయడానికా? లేదా మీ తాత ఆఫీస్లో అటెండర్గా పనిచేయడానికా? నేను చదువుకున్నది జ్ఞానం కోసం, నేను పని చేస్తున్నది నా వాళ్ల కోసం. నేను ఎవరికూ అర్థం కాలేదని బోర్డు మీద వివరాలు రాసుకుని మెళ్ళో వేసుకుని తిరగాల్సిన అవసరం లేదు. అతనెవరో సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అంట. ప్రొఫెషన్ మీద చిరాకొచ్చి ఊళ్ళోకి వెళ్ళి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాడు. ఓ 4 గేదెలు కూడా కొనుక్కుని పాలు కూడా పెంటుకుంటున్నాడు. ఇక్కడ ఎవరికి నచ్చినట్టు వాడు బతుకుతున్నాడు. ఎవరూ ఎవరిని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. నా ఫ్యామిలీ కోసం నేను ఏదైనా అవుతాను, ఎవరెన్ని కమెంట్స్ చేసుకున్నా సరే. అది కాదురా. మీకు నమస్కారం, మమ్మల్ని వదిలేయండి. మాకు మీ మాట సాయం కానీ మీ డబ్బు సాయం కానీ మాకు అవసరం లేదు. ఇదే మాట నేను మా ఇంటి దగ్గర కూడా చెప్పగలను, కానీ నా తల్లి కోసం ఆగిపోయాను. అందుకే నేనొచ్చాను. చూడమ్మా మాలిని, కాంచన తండ్రి ఇంకా బ్రతికే ఉంది. నా కూతురు తీసుకుంటానంటే ఏదైనా ఇవ్వడానికి ఈ తండ్రి సిద్ధంగా ఉంది. కానీ అదే మొండిది. నేనెప్పుడో అన్న మాట గుర్తుపెట్టుకొని నా దగ్గర తను ఏమీ తీసుకోకూడదు అనుకుంది. తన తండ్రి దగ్గర ఏమీ తీసుకోని మనిషి నీ దగ్గర తీసుకుంటుందని ఎలా అనుకున్నావమ్మా? మరోసారి నువ్వు గాని నా ఇంటికి గాని నా కూతురింటికి గాని రావటానికి వీర్లేదు. అయినా నా కూతురి బతుకు గురించి మాట్లాడడానికి నువ్వెవరు? తన భర్త గురించి మాట్లాడటానికి నువ్వెవరు? అడిగేవారు ఎవరు లేరనుకున్నావా? అడగడానికి ఎవరు రారనుకున్నావా? ఏదో ఆవేశంలో వచ్చి అజ్ఞానంతో మాట్లాడావు కాబట్టి మరోసారి ఇలాంటి పని చెయ్యొద్దని చాలా మర్యాదగా చెప్పడానికి వచ్చాను. మనం కలవడం ఇదే ఆఖరిసారి కావాలని కోరుకుంటున్నాను. నీ కోరిక మన్నించడానికి తదాస్తు దేవతలేమీ మా ఇంటిపైన తిరగట్లేదు శివనారాయణ. ఇద్దరిని వెనకేసుకొచ్చావంటే గొడవకే అనుకున్నాను. వాళ్ళు నా వాళ్ళు. వీడంటే నా మనవడు.
మరి ఆ అబ్బాయి ఏమవుతాడని తీసుకొచ్చావు? నేను నమ్మిన మనుషుల్లో నిజాయితీ లేదని నా డబ్బుతో నిరూపించుకోవాలనుకుంది కదా నీ కోడలు. నీకు దమ్ముంటే వీణ్ణి కొని చూపించు. అమ్మగారికి రూపం నా మనవడు కార్తిక్ అయితే, నా నిజాయితీకి రూపం నా మనవడి లాంటి సూరజ్. ఒకడు అగ్నిపర్వతం అయితే ఒకడు మహాసముద్రం. దేశంలో రాజధాని గుర్తింపు ఉన్నప్పుడు అక్కడున్న కట్టడాల్ని ల్యాండ్ మార్కులు చేస్తారు. వీళ్లే ఈ శివనారాయణ ల్యాండ్ మార్క్స్. వీళ్ళని దాటితే మరో ఇద్దరున్నారు. నా మనవరాలు జ్యోత్స్న, దీప. దాటితే మరో ఇద్దరున్నారు. నా కూతురు కాంచన, నా కోడలు సుమిత్ర. అని దాటితే మరో ఇద్దరున్నారు. నా కొడుకు దశరథ, నా అల్లుడు శ్రీధర్. ఇది నా కుటుంబం, ఇది నా బలం. అవమానించడానికి వచ్చి అవమానం పడకండి. మర్యాదగానే వచ్చాను. ఇచ్చిందే తిరగవడం నాకు అలవాట్లేదు. ఎంతైనా రాసుకో అని నా కూతురికి బ్లాంక్ చెక్ ఇచ్చావు కదా. నువ్వు దాని మీద ఏం రాసుకున్నా పై చేయి నాదే ఉంటుంది. ప్రతిసారి ఇంత సహనంగా చెప్పే ఓపిక నాకు ఉండకపోవచ్చు. ఏది ఇంతవరకు తీసుకురాకండి. వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తావంటారు కదా, మళ్ళీ వచ్చే ఉద్దేశం నాకు లేదు. వెళ్తాను. ఒక్క విషయం మర్చిపోయా. ఏం తీసుకుంటావు బాబాయ్ అని అడిగితే చివర్లో చెప్తానన్నాను కదా. చెప్పకుండా వెళ్ళిపోతే బాకీగా ఉండిపోతుంది. చెప్పే వెళ్తాను. ఏం కావాలని అడిగావు కదా, మరోసారి మీరు మాకు ఎదురు పడకండి. ఇదే నాకు కావాలి. ఉంటాను. పదండి. మాలిని మీ ఇంటికొచ్చిందా? అవును దినా. మరి నువ్వు మా ఇంటికొచ్చావు? తాతయ్య గారు బావని తీసుకుని మాలిని గారింటికి వెళ్లారు. మావయ్య గారు ఆ ఇంటికెళ్లారా? ఎందుకు వెళ్ళనిచ్చావు వదినా? మెడే తిరగడం లేదంటే ఇప్పుడు బుర్ర కూడా పనిచేయడం లేదు. మాలిని మీ ఇంటికి రావడం ఏంటి? మీరు మా ఇంటికి రావడం ఏంటి? మా ఆయన మాలిని ఇంటికి వెళ్ళడం ఏంటి? అయ్యయ్యో, అంత గందరగోళంగా ఉందే. దీంట్లో గందరగోళం పడాల్సిందేమీ లేదు పిన్ని. మాలిని మా ఇంటికొచ్చి నోటికొచ్చినట్టు వాగింది. మనకేదైనా ఇబ్బందుంటే మనం మన అమ్మా నాన్నలతో చెప్పుకుంటాం కదా. అలాగే నేను కూడా మా నాన్నతో చెప్పాను. మా నాన్న కార్తీక్ని తీసుకుని మాలిని ఇంటికెళ్ళాడు. చెప్పకుండా ఉండాల్సింది వదినా. అత్త మంచి పని చేసింది. మీ తాత ఆ ఇంటికెళ్తే ఏం జరుగుతుందో తెలుసా? మనం ఇలా భయపడుతూ ఉంటేనే ఆ మనుషులు మన ఇంటి వరకు వస్తున్నారు. ఒకసారి మనం కూడా ఆ ఇంటికి వెళ్తేనే కదా మనమంటే ఏంటో తెలిసేది. మనుషులు అడ్డంగా నిలబడితేనే మీ తాతని ఆపడం కష్టం. అలాంటిది వాళ్ళింటికి వెళ్లారంటే శివనారాయణ గారు శివతాండవం ఆడకుండా ఉంటాడా? బావున్నాడు కదండి. మా ఆయన ఆవేశాన్ని మీ ఆయన బలం ఆపలేదమ్మా. నాన్న వెళ్ళింది గొడవ పెట్టుకోవడానికి కాదు పిన్ని, మరోసారి ఇలాంటి వేషాలు వేయొద్దని చెప్పడానికి. మీ నాన్న వీళ్ల నాన్న ప్రాణ స్నేహితులు, తర్వాత వియ్యంకులు. ప్రాణ స్నేహితులు కాస్త
ప్రాణ శత్రువులయ్యారు. బియ్యంకులు కాస్త కయ్యంకులయ్యారు. ఎదురు పడితే కులాసాగా కూర్చుని కొబ్బరి బోండం తాగుతూ మాట్లాడుకుంటారా? మాటలతోనే కొట్టుకుంటారు. మీరన్నది నిజమే. కానీ తాతయ్య గారికి ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసు. తాతకి తెలుసు దీపా, కానీ వీళ్ళ నాన్నకే తెలీదు. వాళ్ళు కావాలనే మనల్ని రెచ్చగొట్టి ఇంటికి రప్పించుకుంటున్నారు. రప్పించుకుంటే రప్పించుకున్నారు. ఇంతకీ నువ్వెందుకొచ్చావు కాంచనా? నాన్న రమ్మన్నాడు. ఎందుకు? తెలీదు. నువ్వు దీపం తీసుకుని మన ఇంటికి రా, అందర్నీ ఇంటి దగ్గరే ఉండమను అని చెప్పాడు. అందర్నీ ఇంటి దగ్గరే ఉండమన్నాడు అంటే అయ్యయ్యో, అక్కడేదో పెద్ద గొడవే జరిగుంటుందే. కాఫీ చాలా బాగుందమ్మా. కాఫీ గింజలు ఎక్కడ తీసుకుంటున్నారు? ఆన్లైన్లో ఆర్డర్ చేశాం మావయ్య గారు. పోనీ మంచి కాఫీ గింజలు ఎక్కడ దొరుకుతాయో మీ మావగారిని తీసుకెళ్లి కొను సుమిత్రా. పర్యాతం. లేకపోతే ఏంటండి, మీరు మాలిని ఇంటికి వెళ్లారని తెలియగానే మరో ప్రపంచ యుద్ధం మొదలైంది. ఏ వార్త వినవలసి వస్తుందోనని మేం టెన్షన్ పడుతుంటే మీరొచ్చి కూల్గా కాఫీ తాగుతూ కాఫీ గింజలు ఎక్కడ తీసుకుంటున్నారో అని అడుగుతున్నారా? పారు, అయ్యో, ముందక్కడ ఏం జరిగిందో చెప్పరా? ఏం జరిగిందో చెప్పు బావా. మన అవసరాల్ని అవకాశంగా తీసుకొని మనకే విలువ కట్టే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే బుద్ధి చెప్పాను. ఇంతైనా రాసుకో అని నా కూతురికి బ్లాంక్ చెక్ ఇచ్చావు కదా. నువ్వు దాని మీద ఏం రాసుకున్నా పై చేయి నాదే ఉంటుంది. మరోసారి మీరు మాకు ఎదురు పడకండి. బుద్ధి చెప్పాను కాబట్టి వాళ్ళు మన జోలికి రారు అనుకోవడం పొరపాటు. ముందు మన ఇంటికొచ్చారు, తర్వాత ఆఫీస్కి వచ్చారు, ఇప్పుడు కాంచన ఇంటికొచ్చారు. ఆ తర్వాత ఇంకెవరినైనా కలవచ్చు. వాళ్ళ జీవిత లక్ష్యం నా మీద గెలవడమే కాదు, నన్ను నాశనం చేయాలని. దానికోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. దీన్నెక్కడో ఒక చోట మనం ఆపలేమా మావయ్య గారు? పగ అనేది అడవికి అంటుకున్న నిప్పు లాంటిదమ్మా. ఆపే ప్రయత్నం చేస్తే ఆ మంటలు మనకంటుకుంటాయి. మరేం చేయాలి తాత? జాగ్రత్త పడాలి. మన చుట్టూ ఉన్న వాళ్లల్లో కానీ మన వాళ్లల్లో కానీ ఎవరు బలహీనంగా ఉంటారో మాలిని వాళ్లనే మన మీద ఆయుధంగా వాడుతుంది. మరి మీతో సూరజ్ గారు ఎందుకు తీసుకెళ్లారు? అమ్ముడుపోయిన షెఫ్ లాంటి వాళ్లే కాదు, నువ్వు కొనలేని వాళ్ళు కూడా నా దగ్గర ఉన్నారని చూపించడానికే సూరజ్ని తీసుకెళ్లారు. ఇప్పుడు నేను మీ అందరికి ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మాలిని గాని దక్షిణామూర్తి గాని ఇంతటితో ఆగరు. మళ్ళీ ఏదో ప్రయత్నం చేస్తాను. ఎవరో మాలిని వాళ్ళలో పడకండి. మీరు గుడికెళ్ళినప్పుడు బయటికెళ్ళినప్పుడు అనుకోకుండా ఎదురుపడినట్టే ఎదురుపడతారు, మాట కలుపుతారు. మీ ద్వారా వాళ్ళు అనుకున్న పని చేయించుకుంటారు. ఆయన చెప్పింది అర్థమైంది కదా? ఆ మీరంతా కాస్త జాగ్రత్తగా ఉండండి. నా భయమంతా నీ గురించే. ఆ? ఏమండి? ఈ ఇంట్లో బలహీనంగా ఉండేది నువ్వే. అయ్యో, నన్నెంత మాట అన్నారండి. మెడకి పట్టి ఉందని ఆగిపోయాను కాని కాంచన జరిగింది చెప్పగానే చీపురు కట్టు తీసుకుని పరిగెత్తుకుని రావాలనుకున్నాను. ఎందుకు? ఊడవడానికా? మాలిని దుమ్ము దులపడానికి. నువ్వు అలాంటివి ఏవి చేయాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా ఉంటే చాలు. నా జోలికొచ్చిందనుకోండి, దబిడి దిబిడే. మనం గొడవలు కోరుకునే వాళ్ళం కాదు. మీరు కోరుకోకపోవచ్చు, కానీ మీ వరకు వస్తే సమాధానం గట్టిగానే చెప్పాలండి. అవును బ్రదర్, మనం ఎవరి ముందు తగ్గి ఉండాల్సిన అవసరం లేదు. ఇది చెప్పడానికే కాంచన ఇంటికి రమ్మన్నారా? శ్రీధర్ వస్తున్నాడని చెప్పడానికి రమ్మన్నాను. ఆయన వస్తున్నారా నాన్నా?
అవునమ్మా. ఈవినింగ్ లోపు ఫ్లైట్ దిగొచ్చు. కాకపోతే ఈ విషయాలన్నీ శ్రీధర్కి చెప్పకండి. అలాగే నాన్నా. అమ్మ కాంచన, ఏం నాన్నా? నీ విషయంలో నేను తప్పు చేశానని నీతో మాలిని అన్నది కదా, అది నిజమని నువ్వు నమ్ముతున్నావా? మా అమ్మకి అన్యాయం చేశానని నువ్వు అనుకుంటున్నావా తాత? అనుకుంటున్నాను.